నమస్తే, నేను మీ తాడువై రామకృష్ణ. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేయటం ప్రజలను మరొకసారి పూర్తి స్థాయిలో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. పోయినసారి ఏదైతే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పారో, ఆ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని పూర్తి చేయటానికో, సగం చేయటానికో, లేదా 1/4 కూడా చేయటానికో రాష్ట్ర మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చివరికి రోడ్లు కూడా వేయలేనటువంటి దుస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వం. ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ ఇంకో విధంగా ఈ రోజున ప్రజలను మభ్యపెట్టడానికి మళ్ళీ ఈ యొక్క మేనిఫెస్టోలో అన్ని డబల్ చేయటం, చేయలేని వాటిని చేస్తానని చెప్పి ప్రజలను ఇంకోసారి నయవంచనకు గురి చేయాల్సిన పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో స్పష్టం చేస్తుంది. ఏదైతే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పోయినసారి ఆయన నోటి నుంచి చెప్పారు, మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తేనే 2024లో ప్రజలను ఓట్లు అడుగుతానన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజున వైఎస్ఆర్సీపీకి అసలు మేనిఫెస్టో రిలీజ్ చేసే అర్హత కానీ, ఎలక్షన్లో పోటీ చేసే అర్హత కానీ లేదని, ఆయన నోటంటే చెప్పిన మాటలే ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, పోలవరం నిర్మాణం చేయకుండా కొన్ని లక్షల మంది కుటుంబాలు అభివృద్ధికి ఆటంకపరిచి, రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి చేయకుండా కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం పరిచి, అలానే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇస్తానని లక్షల మంది నిరుద్యోగులకు ఈరోజు కూడా ఉద్యోగాలు లేకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా చేసి లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క కుటుంబాలు అభివృద్ధికి ఆటంకం పరిచి CCS రద్దు చేస్తానని, ఇవన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏ ఒక్క పని చేయకుండా మళ్ళా ఈ రోజున ఇంకో రకంగా ప్రజలను మభ్యపెట్టాలని ఈ మేనిఫెస్టో వంకతో మళ్ళీ ఇంకోసారి అధికారానికి అరులు చేస్తున్నారు. కానీ ప్రజలు పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో వైసీపీ యొక్క చేతగానితనాన్ని అర్థం చేసుకున్నారు. ప్రజలు ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలలో తగిన విధంగా బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీల ఉనికి లేకుండా చేయటానికి ప్రజలు సన్నద్ధులవుతున్నారని ప్రజలందరూ ఆలోచించుకోవాలని కోరుకుంటూ తాడువై రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ.